నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ తన్ని ప్రేక్షకులందరూ ఎంతో ఆప్యాయతగా పవర్ స్టార్ అనుకునే పిలుపుని కూడా మర్చిపోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడప్పుడే. సో అది రీసెంట్గా ఓజీతో కూడా ప్రూవ్ అయింది. సో ఆ తర్వాత సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఓజీ ఆరా అన్నది మాత్రం ఇంకా అలా జనాల్లో ఉంటూనే ఉంది. అండ్ దీనికి సంబంధించి కొనసాగింపుగా దీన్ని సీక్వెల్ కూడా ఉండబోతుందని అప్పుడే చిత్రంలో వచ్చిన ఆ టైటిల్స్ ద్వారా కూడా మనకు అర్థమైంది. బట్ ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది ఏంటన్నది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. బట్ ఆ విషయంలో ప్రేక్షకులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ టీం అందరూ కలిపి ఒక గొప్ప అప్డేట్ని ప్రేక్షకులకి వరంగా అందించారు. సో ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లోనే వీలైతే వచ్చే సంవత్సరంలోనే ఓజీ 2గా పట్టాలు ఎక్కబోతున్నట్టుగా ఆన్ సెట్స్కి వెళ్ళబోతున్నట్టుగా అయితే ఆ టీం ద్వారా తెలియజేశారు. సో ఇందులో ప్రత్యేకంగా సుజిత్ దర్శకత్వం వహించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఓజీ 2 అన్నది స్టార్ట్ అవబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఓజస్ గంభీర అనే ఒక క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఇమిడిపోయారు. అండ్ ఎంతో అద్భుతంగా అండ్ చాలా సంవత్సరాల తర్వాత ఆయన అలా గ్యాంగ్స్టర్ లుక్లో కనిపించడం నిజంగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సో ఇప్పుడు పొలిటికల్గా ఎంతో బిజీగా ఉన్న ఆయన నెక్స్ట్ ఈ ఓజీ 2లో కనిపించబోతున్నట్టుగా అయితే వస్తున్న వార్తలు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాలకి కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమా ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది అన్న విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు. బట్ ఎట్టకేలకైతే ఈ సినిమా రాబోతుందని అండ్ రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ప్లాన్స్ చేయబోతున్నట్లుగా అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రస్తుతం అయితే సుజిత్ బ్లడీ రోమియో అని చెప్పేసి న్యాచురల్ స్టార్ నానితో ఒక సినిమా చేయాల్సింది. ఆ సినిమా తర్వాత ఓజీ 2ని స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఓజీ 2 అయిపోయిన తర్వాతే ఆ బ్లడీ రోమియో అన్నది ఉంటుందా అన్నది అయితే ఇంకా క్లారిటీ లేదు. సో రానున్న రోజుల్లోనే ఈ విషయంపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి ఓజీ 2 పై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటుంది సినిమా అని మీరు అనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.